కరీంనగర్ డీర్ పార్క్ లో ఎండలకు మూగజీవాలు అల్లాడిపోతున్నాయి. పెరిగిన ఉష్ణోగ్రతలకు విదేశీ పక్షులు ఇబ్బందులు పడుతున్నాయి. హామ్స్టర్స్, ప్యారెట్స్, టర్కీ హెన్స్, పికాక్స్ తో పాటు మిగతా పక్షులు, జంతువులు ఎండవేడికి ఉక్కపోతకు విలవిల్లాడుతున్నాయి. వాటికి చల్లదనం కోసం రోజుకు 3 సార్లు వాటర్ స్ప్రే చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఎండలకు మూగజీవాలు అల్లాడిపోతున్నాయి. కరీంనగర్లోని డీర్ పార్క్లో ఉన్న మూగజీవాల కోసం అధికారులు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తున్నారు. అసలు ఆ మూగజీవాలు ఎలా ఉన్నాయి, ఎండలకు మనతో డిఆర్ఓ ఆనంద్ కుమార్ గారు ఉన్నారు. సార్, డీర్ పార్క్లో ఎండలకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు, ముఖ్యంగా మూగజీవాల పట్ల ఎట్లాంటి చర్యలు తీసుకుంటున్నారు? డీర్ పార్క్ లోపల పక్షులు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి. జంతువులు అంటే మనకు డీర్ పార్క్ అంటే ఒక డీర్సే ఉన్నాయి అనుకుంటారు, కానీ డీర్స్ కూడా 3 రకాలు ఉన్నాయి. నీలగాయలు, తర్వాత చుక్కల దుప్పిలు, తర్వాత కృష్ణ జింకలు. ఈ 3 రకాల జింకలతో పాటు తర్వాత కుందేళ్ళు, తర్వాత హమ్స్టర్స్. పక్షులైతే నెమళ్ళు ఉన్నాయి, టర్కీ కోడి ఉంది, ఈము కోడి ఉంది, తర్వాత రకరకాల పావురాలు ఉన్నాయి, రకరకాల చిలుకలు, రామచిలుకలు ఉన్నాయి, తర్వాత లవ్ బర్డ్స్ ఉన్నాయి, అమెరికన్ హెన్ ఉంది. వీటన్నిటి కూడా మనము సమ్మర్ లోపల ఛాలెంజింగ్గా ఉంటుంది. ఎందుకంటే సమ్మర్లో ఎక్కువ ప్రాబ్లం ఉంటుంది కనుక వింటర్లో రెయినీ సీజన్ లోపల వాటికి కావలసిన ఆహారం కానీ, నీరు కానీ, ఉష్ణోగ్రత కానీ సరిగా ఉంటుంది. ఈ కాలము కొంచెము టెంపరేచర్లు పెరగడం, ఈ టెంపరేచర్ కూడా ఒకే రకంగా ఉండదు. ఒక్కొక్కసారి బాగా పెరుగుతుంటుంది, ఒకసారి తగ్గిపోతుంటుంది. ఇట్లాంటి వాతావరణంలో మార్పుల ద్వారా పక్షులకు కానీ, జంతువులకు కానీ ఇబ్బంది ఎక్కువ కలుగుతుంది. దానికోసం ఏంటంటే మేము అడ్వాన్స్గా అట్లాంటి సమస్యలను ఎదుర్కొనే విధంగా వాటికి కావాల్సిన టెంపరేచర్ అంటే చల్లదనం ఇచ్చే విధంగా వాటికి కావాల్సిన అంటే లోపల వాటర్ కూడా ఎక్కువ తీసుకోవాలి. అలాంటి వాటర్ సప్లై చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ పక్షులకు సంబంధించి, జంతువులకు సంబంధించిన ఈ కేజెస్ పైన తుంగగడ్డి వేస్తాము. ఆ తుంగగడ్డి ఏంటంటే మనం వాటర్ పడితే వాటర్ని పట్టుకొని ఉంచుతుంది. ఆ పట్టుకొని ఉంచడం ద్వారా కిందికి చల్లదనం వస్తుంది. అదేవిధంగా ముందు సైడ్లో ఈ గన్నీ బ్యాగ్స్ కడతాము. గన్నీ బ్యాగ్స్ కూడా తడపడం ద్వారా ఏంటంటే అవి వాటర్ని పట్టుకొని ఉంటాయి కనుక గాలి అనేది వీచినప్పుడు లోపలికి చల్లగా గాలి వెళ్ళిపోతుంది. అంటే ఏ విధంగానైతే మనము కూలర్, ఏసీలో ఫీల్ అవుతామో వాటికి కూడా అలాంటి ఫీలింగ్ వస్తుంది, అంటే చల్లదనం ఉంటుంది. తర్వాత ఇక్కడ డాక్టర్ రెగ్యులర్గా విజిట్ చేస్తుంటారు. వాస్తవంగా మీరు అన్నట్టు ఇందాక టెంపరేచర్ డిఫరెంట్ టైప్ ఆఫ్స్, ఒకసారి టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది, తక్కువ ఉంటుంది. ఏమైనా డిసీజ్కి సంబంధించి ఏమైనా ఇష్యూస్ వచ్చే అవకాశం ఉందా? మీరు చెప్పిన కొన్ని అరుదైన జాతి అమెరికన్ బర్డ్స్ కానీ, లేకపోతే పికాక్స్, ప్యారెట్స్ ఇలాంటి వాటికి ఏమైనా? అయితే ఇక్కడ మనము తీసుకొచ్చిన ఇప్పుడు అమెరికన్ హెన్ కానీ, ఈ టర్కీ కానీ, టర్కీ కోడి కానీ, తర్వాత ఈము బర్డ్ కానీ, ఇవన్నీ చల్లటి ప్రదేశం నుంచి వచ్చినాయి. వాస్తవానికి మన దేశానికి సంబంధించినవి కాదు. ఇప్పుడు ఈము తీసుకున్నాం అనుకో, ఆస్ట్రేలియాకి సంబంధించింది. తర్వాత ఇక్కడ హమ్స్టర్ అనే జంతువులు ఉన్నాయి. ఈ హమ్స్టర్ జంతువులు కూడా టర్కీ, నార్వే అక్కడికి సంబంధించినవి. టర్కీ కోడి టర్కీకి సంబంధించింది. వీటన్నీ కూడా మనం ఆ టెంపరేచర్ అంటే వీలైనంత వరకు కూల్గానే ఉండాలి వాతావరణం. ఆ కూల్గా ఉండకపోతే ఏమైతుందంటే డిసీజ్ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ అలా డిసీజ్ వచ్చిన తర్వాత వెంటనే అది ఎఫెక్ట్ అవుతుంది కనుక వాటికి ఆ ఛాన్స్ ఇయ్యం. డిసీజ్ రాకముందే మనము వాటికి కావాల్సిన చల్లదనాన్ని ఇస్తుంటాము. డాక్టర్ అడ్వైజ్ ప్రకారం ఫుడ్ కానీ, తర్వాత వాటర్ ఇంటేక్ కానీ మనం ఫాలో అవుతుంటాం. అంటే అన్ని సీజన్లో ఒకే రకమైన ఆహారం ఒకే విధంగా పెడుతూ ఉంటారా? సహజంగా మనము డ్రింక్ అంటే తాగే పద్ధతిలో తీసుకుంటాం సమ్ టైమ్స్ అట్లా. సో వాటికి కూడా అలాంటి ఆహార పదార్థాల్లో ఏమైనా తేడా ఉంటుందా? ముఖ్యంగా రెయినీ సీజన్లో, వింటర్ సీజన్లో సేమే ఉంటుంది. సమ్మర్లో మాత్రం కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే వాటర్ ఎక్కువ ఇవ్వడము. డాక్టర్ అడ్వైజ్ ప్రకారం మనకు చల్లదనాన్ని ఇచ్చే ఫుడ్ కానీ, అంటే ఫుడ్ అంటే వెజిటేబుల్స్ కానీ, తర్వాత ఫ్రూట్స్ కానీ ఇవ్వవలసి వస్తుంది. ఆ టైం లోపల కొన్నిటికి సన్ స్ట్రోక్ అయిందనుకోండి, డీహైడ్రేషన్ అయిందనుకోండి, మనం వెంటనే దానికి కావాల్సిన ఫుడ్ని కూడా చేంజ్ చేయాలి. అంటే మెడిసిన్స్ కూడా ఇస్తుంటారు. దాంతోపాటు అంటే వీటికి కూడా మన మనుషులకు ఇచ్చినట్టే గ్లూకోజ్ ఇవ్వడం అట్లాంటివి కూడా జరుగుతుంటాయి. మేము మనకు అవసరం అనుకున్నప్పుడు ఎలాంటి చర్యకైనా మేము సిద్ధంగా ఉంటాం. ముఖ్యంగా ఏంటంటే నేచురల్గా ఆ చల్లదనము, వాటర్ ఇవ్వడం మాత్రము మేము రెగ్యులర్గా చేస్తుంటాం. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ స్వాతి గారు. మేడం, ఎన్నిసార్లు చేస్తారు డీర్ పార్క్లో ఈ వాటర్ అంటే వాటి చల్లదనం కోసం గన్నీ బ్యాగ్స్ కానీ, పైన గడ్డిని తడపడం లాంటి డైలీ ఎన్నిసార్లు ఉంటుంది?
డైలీ అంటే స్టార్టింగ్లో అయితే 2 times చేస్తుంటామండి. ఇంకా మరీ మే సీజన్లో ఎక్కువ ఎండలు ముదిరినప్పుడు 3 times చేయడం జరుగుతుంది. మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ చేయడం జరుగుతుందండి. అంటే లోపల వాటికి ఫుడ్ ఎన్నిసార్లు ఇస్తారు పర్ డే, ఏ టైంలో ఇస్తుంటారు? మార్నింగ్ ఒకసారి ఇస్తుంటామండి, ఈవినింగ్ ఒకసారి ఇస్తుంటాము. వాటర్ మాత్రం ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉంటాం. మనకు షెడ్స్ అన్నిటికీ కూడా ఒక 2 workers డైలీ దీనికోసమే ఉంటారు. మార్నింగ్ టు ఈవినింగ్ వాళ్ళు ఎప్పటికప్పుడు చూస్తూనే ఉంటారు. వీడియో జర్నలిస్ట్ సంపత్తో శ్రీనివాస్, ABN ఆంధ్రజ్యోతి, కరీంనగర్ నుంచి.